ప్రభువునందు మీరు ఆనందించండి. మరలా చెబుతున్నా, మరొకసారి కూడా మీకు చెప్తున్నా, మీరు ప్రభువులో ఆనందించండి. ప్రభువులో ఆనందం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలా అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. అయితే ఒక మారు మనం ఆలోచన చేద్దాం, మనం దేనిలో ఆనందిస్తున్నాం? ఈ లోకంలో మనం దేనిలో ఆనందిస్తున్నాం? ఇదిగో ప్రభువునందు ఆనందించేవారిగా మనం ఉన్నామా? లేకపోతే ఈ లోకంలోనే మనం ఈ లోక కోరికల నిమిత్తమే ఆనందించేవారిగా మనం ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే మన మట్టుకు మనమైతే ఈ లోకంలో ఉన్న వాటి మీద ఆనందిస్తూ ఉన్నాం, ఈ లోకంలో దొరికే వాటి మీద ఆనందిస్తూ ఉన్నాం, ఈ లోకంలో ఉన్న ఆశ్రయం మీద మనం ఆనందిస్తూ ఉన్నాం. కానీ అపోస్తలుడైన పౌలు అయితే జైల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా ప్రభువునందు ఆనందిస్తున్నాడు కనుక ఆయన మనకు తెలియజేస్తున్నమాట, ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తున్నమాట, సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నమాట, మీరు ఎప్పుడు ఏ సమయంలోనైనా మీరు ప్రభువునందు ఆనందించండి. మరలా చెబుతున్నా, ఆనందించండి. ఈ లోకములో ఆనందం తాత్కాలికమైనది, కానీ ప్రభువులో ఆనందం శాశ్వతమైనదని